తెలుగు స్థానికంగా ఉన్నటువంటి తెలుగు దినపత్రికల్లో ప్రచురించినటువంటి వార్తా కథనాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా తెలుగు గలం రెండేళ్లలో భారీ అప్పులు 1.69 లక్షల కోట్లు పార్లమెంట్లో కేంద్రం వెల్లడి, మార్కెట్ నుంచే అధిక రుణాలు, ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రస్తావన, అప్పుల రాష్ట్ర బాధ్యతే. ఇక ఉద్యోగ హామీలు ఎక్కడ, రేవంత్పై కేటీఆర్ విమర్శలు, విద్యార్హతపై కేటీఆర్ సందేహం, నిరుద్యోగులపై కాంగ్రెస్ ఫెయిల్, యూత్ డిక్లరేషన్ అమలేది, రాహుల్కి కేటీఆర్ ప్రశ్నలు, 2 లక్షల ఉద్యోగాల డిమాండ్, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యం నెరవేర్చిన హామీల వల్ల తెలంగాణలో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్వీయస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ఉదరగొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని దుయ్యబట్టారు. ఉద్యోగాలు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 7,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులని మోసం చేయడమని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు అడిగితే ఎండ్రిని తాగమంటారా? హైదరాబాద్లోని అశోక్ నగర్ నడిబొడ్డున రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక తర్వాతి వార్త చూసుకుంటే కేబినెట్ షాక్తో కాంగ్రెస్లో తిరుగుబాటు, మంత్రి పదవి రాక 2 ఎమ్మెల్యేల రాజీనామా, చివరి నిమిషంలో జాబితా మారిందన్న ఆరోపణ, విధేయతకు విలువలేదంటూ పాటిల్ ఆవేదన, మద్దతుదారుల నిరసనతో బెంగళూరులో ఉద్రిక్తత, పార్టీ మారను, ఆత్మగౌరవమే ముఖ్యమన్న ఎమ్మెల్యే, కేబినెట్ విస్తరణతో కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం, అసంతృప్తి నేతలతో డీకే సర్కార్కి కొత్త తలనొప్పి. ఇక తర్వాత వార్త చూసుకుంటే అసెంబ్లీకి కొత్త రూపు, 2 అంతస్తుల ప్రతిపాదన, కొత్త ఛాంబర్లకు రూపకల్పన, భవన సామర్థ్యంపై పరీక్షలు, కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం, స్పీకర్కి అధికారిక నివాసం, అసెంబ్లీ భవనంలో మరిన్ని వసతుల సౌకర్యాలు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నారు. అసెంబ్లీ భవన విస్తరణపై మాస్టర్ ప్లాన్ తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రాజకీయ పార్టీలకు అనువుగా నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. కొద్ది కాలం క్రితమే అసెంబ్లీ శాసనసభ్యులు ఒకే ప్రాంగణం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్పీకర్, చైర్మన్, మంత్రులు, చీఫ్ వీప్ల ఛాంబర్లకు ఇబ్బందిగా మారింది. మంత్రుల ఛాంబర్లు ఇరుకుగా ఉన్నాయని వీటిని మరికింత విస్తరించాలని నిర్ణయించారు. ఇక తర్వాతి వార్త చూసుకుంటే కన్న కూతుళ్ల చేతిలోనే వృద్ధ దంపతులకు అన్యాయం, లింగమూరిగూడెం ఘటన, ఆస్తి కోసం మాయమాటలు, రిజిస్ట్రేషన్ నిలిపిన తహసీల్దార్. ఇక హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమూరిగూడెం గ్రామంలో చోటు చేసుకున్న భూ వివాదం కుటుంబ బంధాల ఆస్తి వ్యవహారాలు ఎంతటి విషాదానికైనా దారితీస్తాయని మరోసారి రుజువు చేసింది. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తి చివరికి కన్న కూతుల చేతిలోనే వివాదానికి కేంద్ర బిందువు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే వృద్ధ దంపతుల ఆరోపణలు, గ్రామానికి చెందిన గజ్జెల్లి సమ్మయ్య, భద్రయ్య అనేటువంటి దంపతులకు సునీత, సుకన్య, వాణిశ్రీ, సుజాత, శ్రీలత అనే 5 కుమార్తెలు, గజ్జెల్లి రాజు అనే కుమారుడు ఉన్నారు. 2018లో కుమారుడు రాజు అనారోగ్యంతో మరణించాడు. ఒక్కగానొక వారసుడు లేని పరిస్థితిని ఆసరగా చేసుకున్న కుమార్తెలు మేము మిమ్మల్ని సాదుతామని మాయమాటలు చెప్పి వృద్ధ దంపతులను తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. రైతు బీమా పేరుతో 2020లో 3 ఎకరాల 15 గుంటల వ్యవసాయ భూమిలో తలా 20 గంటల చొప్పున తమ పేర్లను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని వాపోతున్నారు. ఇన్నాళ్ల కౌలుకు చేస్తున్నామని నమ్మించి ఇప్పుడు వరంగల్కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకి తక్కువ ధరకి భూమిని విక్రయించి సుమారు 8 లక్షల రూపాయలకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ జోక్యంతో రిజిస్ట్రేషన్ నిలిపివేత. గత వారం స్లాట్ బుక్ చేసుకున్న కుమార్తెలు సోమవారం ఐనవోలు తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చారు. విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు వెంటనే కార్యాలయానికి చేరుకొని రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని వేడుకున్నారు. వారి విన్నపానికి పరిగణలోకి తీసుకున్న తహసీల్దార్ విక్రమ్ కుమార్ వివాదం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ తక్షణమే నిలిపివేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తదుపరి విచారణ కోసం ఆర్డీఓకి పంపించినట్టు మనం ఇక్కడ సమాచారం. తర్వాత వార్త చూసుకుంటే అరెస్టులపై జగన్ ఆగ్రహం, రాతి దాడులు పోలీసు రాజ్యానికి నిదర్శనమన్న జగన్, సాక్ష్యాల మాయం ప్రయత్నమా అంటూ ప్రశ్న, మాజీ నేతలపై కేసులు నమోదు, విమర్శలు. ఇక తర్వాత వార్త చూసుకుంటే సుప్రీంకోర్టు విస్తరణకి పార్లమెంట్ ఆమోదం, 38 జడ్జీల బలం, లోక్సభ గ్రీన్ సిగ్నల్, కేసుల భారానికి చెక్, 7 ఏళ్ల తర్వాత విస్తరణ, 4 జడ్జీల దారి. దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించి బాధితులకు వేగంగా న్యాయం జరిగించేందుకు ఉద్దేశించినటువంటి కీలక బిల్లుకు పార్లమెంట్, లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఆరంభించారు. ఇక తర్వాతి వార్త చూసుకుంటే హైడ్రా తరహాలో మరో సంస్థ. ఇక హోటళ్లపై సేఫ్ నిఘా, ఆహారం, మందులపై ఒకే అథారిటీ, కల్తీపై కఠిన కంట్రోల్, ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యం, ఫుడ్ డ్రగ్స్ విభాగాల విలీనం, 5 స్థాయి అధికారికి బాధ్యతలు, రెగ్యులర్ తనిఖీలకు ప్రత్యేక బృందం, కల్తీకి చెక్, నాణ్యతకి గ్రీన్ సిగ్నల్.
రాష్ట్రంలో హైడ్రా తరహాలో టీజీ సేఫ్ తెలంగాణ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అనే పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఆ సంస్థ హోటల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్ల వినియోగదారులకు సరఫరా చేసే ఆహార పదార్థాలతో పాటు మెడికల్ షాపుల్లో ప్రజలకు విక్రయించే మందులని తనిఖీ చేయనుంది. అందుకోసం ఇప్పటివరకు విడివిగా ఉన్న ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ సంస్థలని విలీనం చేయనున్నారు. అలాగే ఐజీ ర్యాంకు అధికారిని నియమించడం, కావాల్సిన ఫీల్డ్ స్టాఫ్ను సమకూర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. సంస్థ ఏర్పాటుపై లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు కావాల్సిన చట్ట సవరణలు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ప్రజా ఆరోగ్యంపై ఫోకస్. ఈ మధ్య వివాద శాఖల్లో విజిలెన్స్ విభాగంలో పనితీరుపై సీఎం సమీక్ష చేసిన సమయంలో ఖరీదైన హోటల్స్, రెస్టారెంట్స్, పబ్ అందిస్తున్న ఆహారంపై చర్చ జరిగింది అనేటువంటి విషయాన్ని చూడొచ్చు. ఇక హోటళ్లపై కానీ లేదంటే అదేవిధంగా డ్రగ్స్ సంబంధిత విభాగాలకు సంబంధించి అధికారులు మరింత కఠినతరం చేయనున్నట్టుగా మనం చూడొచ్చు. ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సీఎం రేవంత్ ఆదేశించినట్టు మనం చూడొచ్చు. ఇక తర్వాత వార్త చూసుకుంటే జంతర్ మంతర్కి గుడ్ బై. కొత్త వేదికపై కసరత్తు, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. స్థానికుల ఇబ్బందులపై విచారణ, కేంద్రానికి నోటీసులు జారీ. కొత్త ధర్నా స్థలంపై చర్చ. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాన నిరసన వేదికగా ఉన్న జంతర్ మంతర్ వద్ద ధర్నాల వల్ల స్థానికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జంతర్ మంతర్కి బదులుగా మరొక అనువైన ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని కేటాయించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు పొందాలని సొలిసిటర్ జనరల్ని ఆదేశించింది. ఇక తర్వాత వారు చూసుకుంటే కేంద్ర ఉద్యోగులకి తీపి కబురు. ప్రస్తుతం 60% డిఏ 63కి పెరిగే అవకాశం. ఏఐసిపిఐ సూచి ఆధారంగా నిర్ణయం. కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూపులు. ఉద్యోగుల పెన్షన్లకి భారీ ఊరట. జూలై విడత డిఏ పెంపుపై కీలక అప్డేట్. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం. 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకి ప్రయోజనం. ఇక ఇవి స్థానికంగా అంటే ఇక్కడ తెలుగు గలంలోని ప్రచురించినటువంటి ప్రధాన వార్తలుగా మనం చూడొచ్చు. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వార్తల్ని చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆకలి తీర్చే అమ్మ, మానవత్వానికి నిలువైన చిరునామా అంటూ తెలంగాణ ఉద్యమం నుంచి మానవ సేవ వరకు మంత్రి మణికుమార్ స్ఫూర్తిదాయక ప్రయాణం అంటూ ఫౌండేషన్ నిర్వాహకులు ఆయన గురించి ప్రత్యేక కథనాన్ని ఇక్కడ మనం తెలుగు గలం దినపత్రికలో జనగామకు సంబంధించినటువంటి వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. ఇక తర్వాతి వార్తలు చూసుకుంటే బీరపల్లిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలి. ఇజ్జగాని గంగాజలం బీర్లపల్లి సెక్టర్ సూపర్వైజర్. ప్రభుత్వ ఆసుపత్రులకు రండి, సుఖప్రసవాలకు దగ్గరకండి, ఉదయపల్లి దవాఖానా వైద్యులు. ఇక తెలంగాణ రాజ్యాధికారి పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శిగా దేవినేని శేఖర్ నియామకం. తర్వాత ఏటూరు నగరం ఏజెన్సీలో గుడుంబా మహమ్మారి. యువ ప్రాణాలను బలి తీసుకుంటున్న అక్రమ సారా. అక్రమ గుడుంబాపై వెంటనే ఉక్కుపాదం మోపాలి. ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖలకి ప్రజల విజ్ఞప్తి. గుడుంబాతో చిన్న భిన్నమవుతున్న కుటుంబాలు మరో తరం నాశనం కాకముందే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏటూరు నగరానికి సంబంధించినటువంటి ఈ యొక్క వార్తను మనం చూడొచ్చు. తర్వాత వార్త చూసుకుంటే ఎంపీడీఓ మహమ్మద్ అంషాకి ఘన సన్మానం. తర్వాత వార్త చూసుకున్న స్థానికంగా ఉన్నటువంటి వార్తలను పరిశీలించినట్టయితే కనుక దేవాదుల నీటితో పంటలను కాపాడాలి. రిజర్వాయర్లు నింపి కాలువల ద్వారా చెరువులకి, కుంటలకి నీరు విడుదల చేయాలి. ఎమ్మెల్యే కడెం శ్రీహరికి సిపిఎం వినతి పత్రం. ఆశ్రమ బాలికల పాఠశాలకి రెగ్యులర్ హెచ్ఎంపీడీని తిరిగి నియమించాలి. అక్రమ డిప్యూటేషన్ రద్దు చేయాలన్న బీఆర్ఎస్వి యూఎస్ఎఫ్ఐ డిమాండ్. తర్వాత వార్త చూసుకుంటే ఆగస్టు 10న జైలు బరోను జయప్రదం చేయండి. రాపర్తి రాజు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన వెంకన్న. తర్వాత వార్త చూసుకుంటే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఫోటో ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ. ఆన్మ్యాన్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. విద్యుత్ ఉద్యోగుల సంఘం. తర్వాత తెలంగాణ సాహిత్య సంఘంలో గీతా కుమారికి స్థానం. 2 దశాబ్దాల సాహిత్య సేవలకి గుర్తింపు. రాష్ట్ర కార్యవర్గంలో చోటు. ఇక ఇవి స్థానికంగా ఉన్నటువంటి తెలుగు గలంలో ప్రచురించినటువంటి వార్తలుగా మనం చూసుకోవచ్చు. తర్వాత పేపర్ని పరిశీలించినట్టయితే కనుక జర్నలిస్ట్ డైరీ. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా మందికి నిఘా వేసిన చైనా. సొంత పౌరులతో పాటు విదేశీయులపైన పర్యవేక్షణ. పాస్పోర్ట్, ఫోన్ నెంబర్ల నుంచి ప్రయాణాల వరకు నమోదు. రహస్య వెబ్సైట్లో బయటపడిన నిఘా వ్యవస్థ. భారత్, పాక్ పౌరుల వివరాలు అధికంగా గుర్తింపు. కెమెరాలు, మొబైల్ సిగ్నల్స్తో కదలికల పాటు ట్రాకింగ్. స్వదేశాలకు వెళ్ళినా కొనసాగుతున్న చైనా నిఘా. విమానాలు, రైళ్ల వివరాలు డేటాలో భద్రం. సైబర్ పరిశోధకుడి ద్వారా వెలుగులోకి వచ్చిన రహస్యాలు. వెబ్సైట్ అదృశ్యం. చైనా నుంచి స్పందన కరువు. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందికి పైగా ప్రజలపై చైనా నిఘా పెట్టినట్టు అమెరికాకు చెందిన ఓ పత్రిక సంచలన కథనాన్ని వెలువరించింది. సొంత పౌరులతో పాటు చైనాని సందర్శించిన విదేశీయుల పాస్పోర్ట్,
ఫోన్ నెంబర్ల ప్రయాణ వివరాలు కదలికల సమాచారాన్ని సేకరించి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. సైబర్ భద్రతా పరిశోధకుడు మార్క్ హోఫర్ గుర్తించిన రహస్య వెబ్సైట్లో ఈ వివరాలు బయటపడినట్లు తెలిపింది. భారత్, పాకిస్తాన్ సహా పలు దేశాలతో పౌరుల సమాచారం ఇందులో ఉన్నట్లు వెల్లడించారు. కెమెరాలు, మొబైల్ సిగ్నల్స్తో పాటు పలు కదలికల్ని ట్రాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కథనంపై చైనా నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు అనేటువంటి వార్తను మనం చూడొచ్చు. తర్వాత కనుక చూసుకుంటే E20పై నేడు మోదీ ఇంటికి మార్చ్, 100 మందితో కలిసి పిటిషన్లు అందజేస్తానన్న కేజ్రీవాల్. మైలేజ్ తగ్గ ఇంజన్ సమస్యలు వస్తున్నాయనే ఆరోపణ. 2023 ముందు వాహనాల యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్న వ్యాఖ్య. ప్యూర్ పెట్రోల్తో పాటు E5, E10 విక్రయించాలని డిమాండ్. ఇథనాల్ కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ప్రశ్నించిన ఆప్ అధినేత. E20 ధరలు ప్యూర్ పెట్రోల్ కంటే ఎక్కువగా ఉన్నాయన్న విమర్శ. 2 లక్షలకు పైగా వాహనదారుల సంతకాలతో పిటిషన్ సమర్పిస్తామని వెల్లడి. ఇక తర్వాత వర్క్ చూసుకుంటే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్. పెద్ది సుదర్శన్ రెడ్డిని మోసం చేసింది బీఆర్ఎస్. పెద్ది సుదర్శన్ రెడ్డి బతుకున్నప్పుడు నిర్లక్ష్యం చేశారు, చనిపోయాక రాజకీయాల కోసం వాడుకుంటున్నారు కేటీఆర్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక 10 ఏళ్ల అధికారంలో ఉన్న ఉద్యమకారుడు దిగవంత పెద్ది సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించింది బీఆర్ఎస్ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సంతోష్ రావు, దామోదర్ రావు లాంటి వారికి రాజ్యసభ పదవులు ఇచ్చి బీఆర్ఎస్కి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయనకి రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఎందుకు ఇవ్వలేదని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని వరంగల్ నుంచి హైదరాబాద్కి తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడమే కాకుండా అంత్యక్రియల్ని అధికారికంగా పోలీసు లాంఛనాలతో నిర్వహించి గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఉద్యమకారులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంది బీఆర్ఎస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని మనం చూడొచ్చు. తర్వాత వారు చూసుకుంటే మోడీశాలకి ఇక ఇంటిదారి. బంకిపూర్ తీర్పుతో బీజేపీ అహంకారాన్ని గట్టి ఎదురుదెబ్బ. బీజేపీ కంచెకోట్తో కాంగ్రెస్ విజయం, దేశ రాజకీయాలకు సంకేతం. బంకిపూర్ ప్రజల గుణపాఠం చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య. బీహార్లోని బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితం దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులకి సంకేతం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీకి దశాబ్దాలుగా కంచకోటగా ఉన్న బంకిపూర్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అధికారికంగా అహంకారాన్ని గట్టి ఎదురుదెబ్బాయని ఆయన అన్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకి ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో సాధారణ విషయం కాదన్నారు. కేంద్రంలోను, బీహార్లోను అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం, సామాజిక విభజన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఇక తర్వాత వారు చూసుకుంటే బీహార్లో బీజేపీ కంచుకోట బద్దలు. 3 దశాబ్దాలుగా ఓటమెరగని చోట ఘోర పరాజయం. బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ గెలుపు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్కి దిమ్మ తిరిగే షాక్. 3 చోట్ల బైపోల్, బీజేపీకి దక్కింది ఒకటే. మధ్యప్రదేశ్ ద్వితీయాలోనూ కమలం పరాజయం. గుజరాత్లో మజ్పూర్లో పడిపోయిన మెజార్టీ. జంజీ నిరసనల ప్రభావం అంటున్న విశ్లేషకులు. బీహార్లో బీజేపీ కంచుకోట బద్దలైంది. బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జంజీ సురాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యవహారకర్త ప్రశాంత్ కిషోర్ చరిత్ర సృష్టించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాని 19,324 ఓట్ల తేడాతో ఓడించి తన పార్టీకి ఆయన తొలి ఎన్నికల విజయాన్ని అందించారు. బీహార్లో 30 ఏళ్లకు పైగా కమలం పార్టీ కంచుకోటగా నిలిచింది. బంకిపూర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుని తన మొదటి ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురు చూసింది అంటూ ఇక 19,000 పై చిలుకు మెజార్టీతో ఘన విజయమైనటువంటి వార్తను చూడొచ్చు. తర్వాత వారు చూసుకుంటే పొరపాట్లకు తావు లేకుండా సార్ డిజిటలైజేషన్, తప్పిదాలని రోల్ బ్యాక్ సాయంతో సవరించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఏ సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లు తావలేకుండా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర రెడ్డితో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోలు లేకపోవడం, జన్మ తేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాల లోపాలను సరిచేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. గైర్హాజరు, నివాసం మార్పు, మరణించిన నకిలీ ఓటర్ల జాబితా పునఃపరిశీలన విశ్లేషించిన మ్యాప్ కాకపోవడం తదితర అంశాలను సమగ్రంగా చూడాలని చెప్పేసి, పొరపాట్లకు తప్పు లేకుండా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపినట్టు చూడొచ్చు. తర్వాత త్వరలో పాలమూరుకు పర్యావరణ అనుమతులు. పోలవరం బ్యాక్ వాటర్పై శాస్త్రీయ అధ్యయనం. సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరమైన స్పష్టత. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డితో పాటు సీతారామ, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై 6 నెలల్లో సాధించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సోమవారం హైదరాబాద్లోని బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్తో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువచ్చిన తీర్పు న్యాయపరమైన సురక్షను కల్పించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల సాధనకి కొత్త ద్వారాలను తెరిచిందని పేర్కొన్నారు. ఈ యొక్క అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత చట్టబద్ధ సంస్థల వద్ద పెండింగ్లో ఉన్న అన్ని ప్రతిపాదనలు వేగవంతం చేయాలని చెప్పేసి పేర్కొన్నట్టు మనం చూడవచ్చు. ఇక స్థానికంగా ఉన్నటువంటి వార్తను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా బీరప్ప స్వామి దేవాలయం కూల్చివేత దారుణం అనేటువంటి వార్తని ఇక్కడ మనం హైలైట్గా చేసినట్టు చూడొచ్చు. అందులో చూసుకున్నట్టయితే కనుక
షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్ ఆగ్రహం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళన తప్పదని హెచ్చరిక. 100 ఏళ్ల చరిత్ర ఉన్న బీరప్ప దేవాలయం కూల్చివేతపై ఆవేదన, దేవాలయ పిల్లర్లు స్టీల్ తొలగించడం భక్తుల మనోభావాలకి దెబ్బ. సిఎస్కే విలాస్ వెంచర్లో భూములపై అక్రమ ఆరోపణలు, భూమి అమ్మకపోయినా రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే ప్రశ్న. లేఅవుట్లకు అనుమతులకు ముందు అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ధనవంతుల మాటలు విని ప్రజలకు అన్యాయం చేయొద్దని అధికారులకు సూచన. దేవాలయాలపై దాడులు సహించబోమన్న మాజీ ఎమ్మెల్యే, ప్రజల్లో నమ్మకం కలిగేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక తల్లిపాలు శిశువుకి తొలి టీకా, జీవితాంతం ఆరోగ్యానికి బలమైన పునాది అంటూ డాక్టర్ స్రవంతి. షాద్నగర్ తాలూకా అర్చక పురోహిత సంఘం అధ్యక్షునిగా సంబారాజు రవిశర్మ ఏకగ్రీవ ఎన్నిక అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. తర్వాత కోతుల మందతో సతమతమవుతున్న అమనగల్లు పట్టణ ప్రజలు, ప్రతిరోజు ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు. తర్వాత వారు చూసుకుంటే తల్లిపాలే నవజాత శిశువుకి శ్రీరామ రక్ష. వీటీ నగర్ 2వ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. పోషకాహారంపై అవగాహన కల్పించనున్న వైద్య ఆరోగ్య శాఖ సూపర్వైజర్ పద్మ. ఇక తర్వాత వార్తలు చూసుకున్నట్టయితే కనుక స్థానికంగా ఉన్నటువంటి మరిన్ని వార్తల్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాజ్యాధికారి పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శిగా దేవినేని శేఖర్ నియామకం అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. తర్వాత ఉన్నటువంటి 4న కల్హేర్లో గ్రంథాలయం ప్రారంభం అనేటువంటి వార్తను చూడొచ్చు. విద్యార్థులకి విద్యా సామాగ్రి పంపిణీ. ఎస్పీఆర్ పాఠశాలకి అక్రమాలపై జిల్లాధికారులకి ఉమ్మడి ఫిర్యాదు. చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా విద్యార్థి సంఘాల డిమాండ్. అడ్మిషన్లు నిలిపివేయాలని, అక్రమ ఆస్తులు సీల్ చేయాలని, ఈ FTL నిర్మాణాలపై విచారణ జరపాలని వినతి ఇచ్చినట్టు మనం చూడొచ్చు. తర్వాత వారు చూసుకుంటే పొతంగల్ నేడు బోనాల పండుగ అనేటువంటి వార్తను చూడొచ్చు. తర్వాత తహసీల్దార్పై అసంతృప్తి అనేటువంటి వార్త కూడా ఇక్కడ ప్రచురించారు. దళితులకి పేద ప్రజలకి అండగా బీజేపీ, అమంగల్ భూముల పరిరక్షణ కోసం నిరసన కార్యక్రమం అనేటువంటి వార్తను కూడా ఇక్కడ వీళ్ళు ప్రధానంగా ప్రచురించినట్టు చూడొచ్చు. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి మరిన్ని వార్తలు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కాకతీయ వారసత్వ పర్యవేక్షణ అభివృద్ధి పార్లమెంట్లో పరిశీలించినటువంటి వరంగల్ ఎంపీ కడియం కావ్య అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. నీటిని విడుదల చేసి పంటలను కాపాడండి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి కలెక్టర్. హాస్టల్ విద్యార్థులను పరామర్శించినటువంటి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. విద్యార్థులకు మెరుగైన వైద్యాలు అందించాలని ఎమ్మెల్యే. ఇక కాకతీయ వారసత్వ పరిరక్షణ అభివృద్ధిపై పార్లమెంట్లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. ఒక్క క్షణం పరధ్యానం జీవితానికి ఎండ్ కార్డ్. రోడ్డు ప్రమాదాలపై ఎస్ఐ వెంకన్న. తర్వాత ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకి దీర్ఘకాల ఆదాయం. గడియ గౌరారంలో మెగా ప్లాంటేషన్ రైతుకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బాలునాయక్. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం, ప్రత్యామ్నాయ పంటలు సాగుతో ఆర్థికాభివృద్ధి సాధ్యం అనేటువంటి వార్తలను కూడా చూడొచ్చు. ఇక ఇవి స్థానికంగా ఉన్నటువంటి వార్తలుగా మనం చూడొచ్చు. ఇది జర్నలిస్ట్ డైరీలో ప్రచురించినటువంటి వార్తలుగా మనం చెప్పుకోవచ్చు.